సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో నేనైతే ర్యాపిడో ఎర్నింగ్స్ వీడియో అయితే చేద్దామని అయితే మళ్ళీ అయితే లాగిన్ అయితే అవుతున్నా. సో లాస్ట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈరోజు ఏంటంటే ఓన్లీ ర్యాపిడో ఒక్కటే చేద్దామని చూస్తున్నా. సో ర్యాపిడో అయితే మనకి యాప్ అనేది ఇట్లా అయితే ఉంటుంది. సో ర్యాపిడో ఓపెన్ చేసిన తర్వాత ఆన్ డ్యూటీ కొట్టంగానే మనకి ఇక్కడ ర్యాపిడో సర్వీస్ యాక్టివేట్ అయిపోతుంది. సో స్క్రీన్ అయితే కొంచెం పగిలింది, సో అడ్జస్ట్ అవ్వండి కొంచెం. సో మనకి ఇక్కడ ఇంటర్నెట్ మంచిగా ఉందంటే మాత్రం గుడ్ ఇంటర్నెట్ అని మనకి ఇక్కడైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి ఎనీ మూమెంట్లో మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అవ్వచ్చు, చెప్పలేం కానీ. సో నేనైతే అట్లా వెళ్తా అయితే ఉంటా. సో ఆన్ ది వేలో మనకి ఆర్డర్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి మనకి ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:48 అవుతుంది. అంటే ఒక 7 వేసుకొని నేను 8 వరకు చేస్తాను అంతే. 1 అవర్లో ఎంత ఇన్కమ్ వస్తుందో చూపిస్తాను మీకు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పాత వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చూడండి. సో మీకైతే కంటెంట్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో ఈ వ్లాగ్ తర్వాత ఇంకొక వ్లాగ్ వస్తుంది. దాని తర్వాత లైన్గా మొత్తం రైడ్ వీడియోసే ఉంటాయి అన్నమాట మన దాంట్లో. ఎందుకంటే నేను విలేజ్కి అయితే వెళ్తున్నా, సంక్రాంతి అయితే వస్తుంది కదా మనకి. సో విలేజ్కి అయితే వెళ్తున్నా. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా వేరే లెవెల్ అయితే ఉంటాయి. సో మిస్ కాకుండా చూడాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ కొట్టి వదిలేస్తే మనకి నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి ఆల్ అని ఉంటుంది. ఆల్ అని నొక్కితే మొత్తం నేను షార్ట్ వీడియో పెట్టినా ఫుల్ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని తర్వాత మీకు ఇంకొక 3-4 వీడియోస్ అయితే మాత్రం రైడ్ వీడియోస్ వస్తాయి పక్కా మీకు. సో ఇదేంటంటే చాలామందికి ఇన్ఫర్మేషన్లా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నా. సో చాలామంది అయితే దానికైతే సపోర్ట్ అయితే చేశారు ర్యాపిడో వీడియోకి. చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టిర్రు. సో ఓన్లీ జస్ట్ 1 అవర్లో ఎంత ఇన్కమ్ చేయగలుగుతాము అని. ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగ్ టైం అనేది మెయిన్గా చెప్పాలంటే ఒక 2-3 ఐడీస్ ఉండడం బెటర్. అంటే ర్యాపిడో ఒకటి, లేదా ర్యాపిడో, ఓలా, ఊబర్, ఈ 3 మెయిన్ కాబట్టి ఒక 2 అయినా ఉండాలి మినిమం. ఒక ర్యాపిడో ఓలా కానీ, ర్యాపిడో ఊబర్ కానీ, ఊబర్ ఓలా కానీ అట్లా. ఎందుకంటే ఇందులో మనకి ఆర్డర్ ప్లేస్ అవ్వకపోయినా వేరే ఒక ర్యాపిడో ఓలా ఆన్ చేసినాము, ర్యాపిడోలో ప్లేస్ అవ్వకపోయినా కూడా ఓలాలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓలాలో ప్లేస్ అవ్వకపోయినా ర్యాపిడోలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓలాలో ప్లేస్ అవ్వకపోతే ర్యాపిడో ప్లేస్ అవ్వకపోతే ఓలాలో పడే ఛాన్సెస్ ఉంటాయి మనకి రైడ్స్ అనేటివి. సో నేను అసలు ర్యాపిడో ఇవి చేయకూడదు అనుకున్నా, కాకపోతే మీరు ఆ వీడియోకి ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేనైతే చేస్తున్నా ఇప్పుడు. అంటే చాలామందికి ఇంకా కొంచెం తెలియదు అని నాకు అర్థమైంది, అంటే ర్యాపిడో ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది అని. సో నాకైతే ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అవ్వలేదు. చూద్దాం ఎంత టైం పడుతుందో ఆర్డర్ ప్లేస్ అవ్వడానికి. మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ టైం, నైట్ టైం కానీ ఏంటంటే ఏదైనా ఒక 2 యాప్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. మధ్యాహ్నం టైం అంటే ఒక 8:30-9 అయిందంటే మాత్రం ఇంకా మనకి ఆర్డర్స్ అనేవి మంచి ఫ్లోలో ఉంటాయి. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్ అవే కదా, అందరూ కూడా ఆ టైంకి ఎక్కువ ర్యాపిడో కానీ ఓలా కానీ ఏ సర్వీస్ అయినా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో మార్నింగ్ టైం చాలా తక్కువ మనకి రైడ్స్ రావడం. చూద్దాం ఒకసారి ఓలా కూడా ఆన్ అయితే చేస్తాను నేను. సో ఎందుకంటే మనకి ర్యాపిడో రావట్లేదు కాబట్టి ఓలా అయితే ఆన్ చేస్తున్నాను నేను. సో నేను ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ఓలా ఉంది కదా, ఓలా మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్ డ్యూటీ గో టు అని ఉంటుంది. గో టు అంటే మనకి ఎప్పుడన్నా లాంగ్ పడినప్పుడు మన అక్కడి నుంచి డైరెక్ట్ మనం ఇంటి అడ్రస్ పెట్టుకోవచ్చు అనమాట, మన హోమ్ ఏరియా అడ్రస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పంజాగుట్టలు ఉంటే మనం ఒకవేళ మనం కూకట్పల్లి ఉన్నామంటే పంజాగుట్ట అని ఇక్కడ గో టు అని పెట్టంగానే మనకి పంజాగుట్ట అని యాక్టివేట్ అవుతుంది. మనం లాగిన్ అయ్యేటప్పుడే మనకు అడుగుతుంది అనమాట, మీది గో టు లొకేషన్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారని. మనం హోమ్ అడ్రస్ పెట్టుకుంటే పడే ఛాన్సెస్ అయితే మాత్రం 1% పడే ఛాన్సెస్ ఉంటాయి. 99% అయితే పడదు, అసలు రైడే పడదు ఒక్కసారి గో టు ఆన్ చేసినామంటే. సో నేనైతే ఆన్ డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. చూద్దాం మనకి ఓలాలో ఎట్లా పడుతుందని. సో మనం ఆన్ చేయగానే వేరే మాస్ కాల్ టైం అని
కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వస్తున్నాయి మనకి. సో డిస్మిస్ అయితే కొడదాం మనం, చూద్దాం ఏది తొందరగా పడుతుందో. కాకపోతే ఈరోజు అంతా ఉండవేమో అనుకుంటున్నా, ఎందుకంటే సండే ఈరోజు అయితే చూడాలి, ఉంటే ఉండొచ్చు రైడ్స్ అనేటివి. సో మనకైతే ఓలా నుంచి అయితే ప్లేస్ అయింది 112 రూపీస్ అంట, అమీర్పేట నుండి బోయంపల్లి. సో ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా కూడా యాక్సెప్ట్ అయితే అయిపోతుంది మనకి. సో మంచి రైడే వచ్చింది మనకి పొద్దున్నే. సో ర్యాపిడో అనేది ఆఫ్ డ్యూటీ చేస్తున్నా. సో మనకు ఆటోమేటిక్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఉంది కదా. ఓకే, నాకైతే లొకేషన్ అయితే ఐడియా ఉంది. సో డైరెక్ట్ నేను లొకేషన్ త్రూగా వెళ్ళిపోతున్నాను నేను. సో మనకి ఎగ్జాక్ట్గా ఒక 200 మీటర్స్ కూడా లేదు, ఒక 150 అట్లా మీటర్స్ ఉంటుంది అంతే. 200 కూడా ఉండదు, 100 లేదా 150 మీటర్స్ ఉంటుంది అంతే కస్టమర్ లొకేషన్ వచ్చేసి. సో అమీర్పేటలో కాకతీయ ఉంటుంది కదా, సో కాకతీయ దగ్గర నుంచి అయితే మనం ఎక్కించుకోవాలి వాళ్ళకి. ఏంది ఇక్కడ పొద్దునే సౌండ్లు వస్తున్నాయి. సో మనమైతే ఒకసారి కాల్ అయితే చేద్దాం, మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో ఒకసారి కాల్ చేద్దాం మనం వాళ్ళకి. సో కాంటాక్ట్ కస్టమర్ ఉంది కదా, మనకి వీళ్ళ నెంబర్ రాదు, మనకి డైరెక్ట్ కంపెనీ త్రూగానే వెళ్తుంది కాల్ అనేది. సో అనుపమ హాస్టల్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఏమో మరి తెలియదు, చూద్దాం. సో కస్టమర్ మన దగ్గర రాగానే స్టార్ట్ ట్రిప్ అని కొట్టాలి, ఓటీపీ ఉంటుంది, ఓటీపీ వాళ్ళు చెప్తారు మనకి. ఓటీపీ ఎంటర్ చేయగానే వాళ్ళ డ్రాప్ లొకేషన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. 73 కూర్చోండి. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కస్టమర్ అయితే కూర్చున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కడ నుంచి పోదామంటే, సో ఎగ్జాక్ట్గా 7.7 కిలోమీటర్స్ అవుతుంది మనకి. మామూలుగా లేవు కదా గతుకులు అయితే. సో ఎగ్జాక్ట్గా 7.7 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో 7 కిలోమీటర్స్ 15 మినిట్స్ అంటే పర్లేదు, మార్నింగ్ టైమే కాబట్టి ఈజీగా వెళ్ళచ్చు. సో కొంచెం వాయిస్ చిన్నగా చేసి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నా వెనకాల కస్టమర్ అయితే ఉన్నారు కదా, అలా వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి. సో మనకి ఫస్ట్ రైడ్ అయితే 115 రూపీస్ ఎంత చూపించింది కదా మనకి. సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓలా కాబట్టి రైడర్కి వేరేలా ఉంటుంది అమౌంట్, కస్టమర్స్కి వేరేలా ఉంటుంది. సో రైడర్స్కి ఎట్లా ఉంటుందంటే, అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, మనకు ఒక 115 రూపీస్ చూపించింది కదా, వీళ్ళకి ఒక 70 to 80 రూపీసే చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కిలోమీటర్కి 5 రూపీస్ దాకా, 5 కిలోమీటర్కి 5 రూపీసే ఉందంట. నాకు నిన్ననే ఒక అంకుల్ అయితే చెప్పారు, నిన్న ఆల్రెడీ నేను రైడ్కి అయితే వెళ్ళిన నిన్న కూడా ఓలా అయితే ఆన్ చేశాను నేను. ఒక అంకుల్ అయితే చెప్పారు, ఇప్పుడు మాకు ఓలా నుంచి కిలోమీటర్ 5 రూపీసే అంటారు, కానీ 5 కిలోమీటర్స్ 50 రూపీస్ తీసుకున్నారు కదా అన్నాడు. ఏమో నాకైతే తెలియదు అంకుల్, కానీ ఏం చాలా మట్టుకు అయితే తగ్గింది ఓలా అయితే అమౌంట్ విషయంలో అయితే మొత్తం అని చెప్పిన. సో ఇట్లనే ఇంకా మనం కంటిన్యూ అయితే అయిపోదాం ఇంకా. సో నేనైతే కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత, సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ గోప్రో అనేది ఆన్ అయితే చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, డ్రాప్ లొకేషన్ దగ్గరికి. సో ఇంకొక 100 మీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం గల్లీ లోపలికి వెళ్ళి డ్రాప్ చేసేయడమే. డ్రాప్ చేసిన తర్వాత మనం వాళ్ళు ఫోన్పేనా చేస్తారు, లేదంటే డైరెక్ట్ క్యాష్ అని ఇస్తారు అమౌంట్ అనేది. సో మనం అయితే ఇక్కడ దింపడానికి అయితే వచ్చేసినాం మనము. సో అమౌంట్ అనేది చూద్దాం ఒక్క నిమిషం. 60. ఓకే. సో మనకి వాళ్ళకైతే కస్టమర్ వాళ్ళకైతే 60 రూపీస్ అయితే అయింది. మనకి ఇచ్చిన అమౌంట్ మాత్రం 106 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్లో యాడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 46 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది మనకి. సో మొత్తం కలిపి మనకి 106 అయింది కాబట్టి 46 ఎక్స్ట్రా. వీళ్ళకి 60 రూపీస్ చూపిస్తుంది కాబట్టి నాకు ఎక్స్ట్రా 46 రూపీస్ ఇచ్చారు ఓలాలో.
ఆ 46 రూపీస్ అనేది వ్యాలెట్లో పడిపోతుంది మనకి. వ్యాలెట్లో పడిపోతే ఆ వ్యాలెట్లో పైసలన్నీ మనకి 1 డే లేదా 1.5 డేలో మనకి అకౌంట్లో అయితే డైరెక్ట్ అకౌంట్లో మనకి ఓలా అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారు డైరెక్ట్ అకౌంట్లోకి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఓలా వస్తుందో ర్యాపిడో వస్తుందో అని. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 1 అవర్ కూడా అవ్వలేదు నేను లాగిన్ అయ్యి, జస్ట్ ఒక 30 మినిట్స్ ఎంత అవుతుంది అంతే. 6:40 అట్లా లాగిన్ అయినా, ఇప్పుడు 7:10 ఎగ్జాక్ట్గా 7:10 చూడండి, ఎగ్జాక్ట్గా 7:10 అవుతుంది టైము. 6:40 7:10 అంటే హాఫ్ అన్ అవర్లో మనకి అమౌంట్ అయితే 106 రూపీస్ అయితే అమౌంట్ అయ్యింది ఇప్పటికి ఓలాలో. అంటే మనం చెప్పలేము, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఎర్నింగ్స్ అనేది. ఒకరోజు ఇంకా బాగా పడవచ్చు. ఇప్పుడు 30 మినిట్స్లో 106 అయింది కదా, అదే 30 మినిట్స్ కాకుండా ఇంకొంచెం లాంగ్ పడి ఒక 200 రూపీస్ రైడ్ పడితే ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది ఒక రైడ్ తోటే. అది మనం చెప్పలేము అనమాట ఎట్లా పడతాయి అని, అంటే ఏ టైంలో ఎలా పడతాయి అని. కానీ మీకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కావాలంటే మాత్రం మార్నింగ్ 9 o'clock నుండి మంచిగా అయితే రైడ్స్ అనేది పడతాయి మనకి. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్ అప్పుడే ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి నాన్ స్టాప్గా రైడ్స్ పడుతూనే ఉంటాయి. సో మనకి ఇంకా ఓలా నుంచి అయితే రాలేదు ఏది కూడా, ఓలా కానీ ర్యాపిడో కానీ రెండింటి నుంచి ఏది రాలేదు. చూద్దాం, ఇంకొక 10-15 మినిట్స్ వెయిట్ చేసి 7:30 వరకు లాగిన్ అయితే ఉంటాను నేను. 7:30 వరకు రైడ్ వచ్చిందంటే చేస్తా, లేదంటే ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. సో నేను నార్మల్గా చెప్పాలంటే ఎవ్రీ 1 అవర్కి 100 రూపీస్లా ఉంటుంది దీంట్లో. 1 అవర్కి 100 అట్లా ఉంటుంది. లేదంటే 100 నుంచి 150 రూపీస్ అవ్వచ్చు, లేదంటే ఇంకా తక్కువ అవ్వచ్చు కూడా, చెప్పలేము. మినిమం అయితే అంత అయితే అమౌంట్ అయితే అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ అవర్కి 100 రూపీస్ లాగా. సో చూద్దాం, మనకైతే ఇంకా రైడ్ అయితే పడలేదు. సో ప్రస్తుతానికైతే ఒకటే రైడ్ అయ్యింది పొద్దున్నుండి నాకు. సో పొద్దున్నుండి కూడా కాదు, ఎగ్జాక్ట్ 40 మినిట్స్ అవుతుంది అంతే నేను లాగిన్ అయ్యి. 40 మినిట్స్లో మనకి 106 రూపీస్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్గా కిలోమీటర్స్ కూడా 8 కిలోమీటర్స్కి మనకి 106 రూపీస్ అయితే అమౌంట్ అయితే వచ్చింది మనకి. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు ఎక్కడున్నా, బాల్నగర్ మెయిన్ రోడ్లో అయితే ఉన్నా. నేను ఎక్కువ ఏం చెప్పాలంటే R15 కానీ ఎరాక్స్ కానీ డ్రైవ్ చేసేది బాల్నగర్ ఫ్లైఓవర్ మీదనే. ఎందుకంటే ది బెస్ట్ ఫ్లైఓవర్ అది. ఇంకొకటి కూడా ఉంది, రీసెంట్గానే ఓపెన్ అయింది, మన ఎన్టీఆర్ గార్డెన్స్ KBR పార్క్ దగ్గర ఇక్కడ ఉంటుంది అది.